తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంటు ఎన్నికల్లో రిపీట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. పీసీసీ చీఫ్గా సీఎంగా ఉన్న రేవంత్కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. మెజారిటీ సీట్లు సాధించకపోతే తన పాలనపై ప్రభావం పడుతోందన్న ఆలోచనలో రేవంత్ ఉన్నారు. ఈ క్రమంలో మెజారిటీ సీట్లపై ఫోకస్ పెట్టి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై చర్చ కొనసాగుతుంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు. దీనిపై విపక్ష టీడీపీ, వైసీపీ, బీజేపీ కూటమి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అయితే అవి ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని గుర్తించిన విపక్ష పార్టీలు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటిస్తున్నాయి. మరోవైపు వాలంటీర్ వ్యవస్థపై ఏపీలో ప్రజలు సానుకూలంగా ఉన్నారు. దీంతో తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను చేయబోతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఈ కమిటీల ద్వారానే ప్రతి ఇంటికి చేరనున్నాయని ఆయన ప్రకటించారు. ఏ పథకానికైనా లబ్ధిదారులను ఈ కమిటీల ద్వారానే ఎంపిక చేస్తారు. ఒక్కో కమిటీలో 5 సభ్యులు ఉంటారు. కమిటీలోని ఒక్కో సభ్యుడికి నెలకు 6,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80,000 మందిని కమిటీల సభ్యుడిగా నియమించబోతున్నట్లుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల అనంతరం వాలంటీర్లను నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు లోక్సభ ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీలో జగన్ కు అండగా నిలిచినట్లే తెలంగాణలో వాలంటీర్లను నియమిస్తే కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకున్నట్లు అవుతోందన్న ఆలోచనలో కూడా కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించుతున్నట్లు సమాచారం. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, గుడ్ మార్నింగ్ స్వాతి. మొత్తానికి తెలంగాణలో కూడా ఇటు ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాలంటీర్ వ్యవస్థను కూడా తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దాని తగ్గట్టు కూడా ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఇప్పటికే కమిటీలు వేయాలని ఆలోచిస్తా ఉంది. ముందే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల కోడ్ అనంతరం కూడా ఈ వాలంటరీ వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది. దీనికి ఇందిరమ్మ కమిటీలు అని కూడా పేరు నామకరణం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా ప్రతి ప్రజలందరికీ కూడా ఇటు పాలనకు పరంగా కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు స్థానిక వాలంటీర్ను సంప్రదించాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఏదైనా పథకం అమలు కాకపోయినా లేదంటే కొత్తగా ఏదైనా పథకం అమలు కావాలంటే వాలంటీర్లే చూసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో వస్తా ఉంది. అవసరమైతే పెన్షన్లు కూడా స్వయంగా వాలంటీర్లే తీసుకెళ్లి స్వయంగా ఇస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాము. ఇది సక్సెస్ అవ్వడంతో కూడా అక్కడ ఏపీలో కూడా మిగతా పార్టీలు కూడా వచ్చే కొత్త ప్రభుత్వంలో కూడా ఇది వ్యవస్థ కంటిన్యూ చేస్తామనేసి కూడా టీడీపీ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ఇప్పటికే అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాంటి వ్యవస్థనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తా ఉన్నాడు. దీనికి రాష్ట్రం కొత్తగా ఏర్పడిన మొదట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇందిరమ్మ కమిటీలు వేస్తామని స్వయంగా చెప్పిన పరిస్థితి కనిపించింది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ ముగియగానే దీనికి శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ ఇందిరమ్మ కమిటీల పేరుతో కూడా ఈ కమిటీలు వేయనున్నారు. ఈ కమిటీలో ఒక్కో కమిటీకి ఒక్కో గ్రామ పంచాయతీ కూడా 6 మందితో కూడా ఈ కమిటీలు వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ 6 కమిటీలు వేయడంలో కూడా మొత్తం 36,000కు పైగా కూడా
వాలంటరీ వ్యవస్థ ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ 6గురుతో కూడినటువంటి ఇందిరమ్మ కమిటీలు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఏదైనా పథకం వచ్చినా లేదంటే ఎవరికైనా పథకం అమలు కాకున్నా సరే వీళ్ళు చెప్తేనే, వీళ్ళు డిసైడ్ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం కూడా ఈ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఇందిరమ్మ కమిటీలు కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో సక్సెస్ అయిన నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా దీనికి శ్రీకారం చుట్టే అవకాశం మాత్రం రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.